హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. ఫైనాన్షియల్ ప్లానింగ్ అని మనం వింటూ ఉంటాం. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి? అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? ఇవన్నీ మీకు కూడా డౌట్లు వస్తుంటాయి కదా. వింటూ ఉంటాం కానీ దాని గురించి మనకైతే డౌట్ క్లారిఫై చేసుకునే సమయం ఎక్కడ ఉంది. కానీ ఈ వీడియో ద్వారా మరి దానికైతే క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. మరి సాయిరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య గారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అని వింటూ ఉంటాం, ఎన్నో వీడియోస్లో చెప్తూ ఉంటారు. అసలు ఏంటి సార్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే? సో సింపుల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మన ఇన్కమ్ని, మన అసెట్స్ని ఎంత బాగా మనం మన ఫ్యూచర్ గోల్స్ కోసం మేనేజ్ చేస్తున్నాం అని. ఓకే. సో ఈ రోజుల్లో సంపాదించడానికి పెద్ద తెలివి అక్కర్లేదు. ఈవెన్ రా జాబ్స్ చేసి కూడా, పెద్ద తెలివి లేని జాబ్స్ చేసి కూడా కొంచెం ఇన్కమ్ వచ్చి ఉన్నాయి. సో బట్ ఆ ఇన్కమ్ని ఎంత ఎఫిషియెంట్గా మనం వాడుకుంటున్నాం మన ఫ్యూచర్ గోల్స్ కోసం. ఎస్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ మెయిన్గా ఏం చేస్తుందంటే, రేపు మనకి ఏదైనా అవసరం వచ్చింది, దానికి మనం మా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని వరీ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేకుండా చేయాల్సింది. ఓకే. సో ఒక రిటైర్మెంట్ స్టేజ్ దగ్గరికి వచ్చేసింది. సో రిటైర్మెంట్ తర్వాత ఎలా, నాకు జాబ్ లేదు, ఇలాంటి క్వశ్చన్స్ని ఎలిమినేట్ చేసేది ఫైనాన్షియల్ ప్లానింగ్. ఓకే. ఓకే. సో ఫ్యూచర్లో ఎంత బాగా మనం ఉన్న మనీని మనకి యూజ్ చేసేటట్లు చేసేది ఫైనాన్షియల్ ప్లానింగ్. సింపుల్గా చెప్పాలంటే ఒక పద్ధతిగా దాన్ని మనం సేవింగ్స్ చేసుకుంటూ దాని అవసరాలకు తగ్గట్టు యూజ్ చేసుకోవడం అనేది అంటారు. అవును. ఓకే. ఈ రోజు డబ్బును మనం కరెక్ట్గా చూసుకుంటే రేపు అది మనల్ని చూసుకుంటుంది. ఎస్. సింపుల్గా. సో దీన్ని చేయడానికి జస్ట్ 4 మెయిన్ వేస్ ఉంటాయి. ఓకే. అంటే సబ్ టాస్క్ అనుకోండి. ఒకటి ఇన్సూరెన్స్ ప్లానింగ్, 2 వచ్చేసరికి ఎమర్జెన్సీ ప్లానింగ్, 3 వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, 4 ఈ మూడింటిని రివ్యూ చేసుకోవాలి. ఓకే. సో ఈ 4 పాయింట్స్ మనం ఫాలో అయితే కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే సార్. యూజువల్గా మీరు కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన దగ్గర ఉన్న సేవింగ్స్ కానీ అన్నీ మనం యూజ్ చేసేసాం అనుకోండి, అలాంటి సందర్భంలో ఎలా అసలు? సో అందుకనే కదా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమనేది. ఓకే. సో ఒక సింగిల్ గట్టి కనుక మెడికల్ బిల్ తగిలితే కనుక సో కొన్నేళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోతాం. అవును. సో నేను చూశాను కోవిడ్ టైంలో. సో ఒక ఫ్యామిలీ ద ఎర్నింగ్ నెంబర్ హిట్ విత్ క్యాన్సర్. నెక్స్ట్ 2 ఆయన సేవింగ్స్, ఇప్పటివరకు సేవింగ్స్, లిక్విడ్ సేవింగ్స్ 25 lakhs ట్రీట్మెంట్కి అయిపోయింది. సో నెక్స్ట్ దాదాపు రికవర్ అవడానికి దాదాపు 3 years పట్టింది. ఆయన బిజినెస్ చేస్తాడు. సో మొత్తం మళ్ళీ స్టార్ట్ చేసి ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెడితే 3 years పట్టింది మళ్ళీ ఆ సేవింగ్స్ని రికవర్ చేయడానికి. సో ఒకవేళ అలాంటి, బికాస్ ఈజ్ హెల్తీ, మళ్ళీ రికవర్ అయ్యారు కాబట్టి చేశాడు. ఒకవేళ కాంప్లెక్స్ సిచ్యువేషన్ వస్తే అసలు అదే కాదు. జనరల్గా ఏంటంటే మనకు 1 lakh శాలరీస్ ఈరోజు కామన్ అయిపోతుంది. సో అదానికి ఒక 35 lakhs బిల్ వస్తే, సో 1 lakh సేవింగ్స్, 1 lakh శాలరీ వచ్చే వ్యక్తి నీకు 35 lakhs సేవింగ్స్లో పెట్టాలంటే అది ఎన్నేళ్ళు పడుతుంది? 35 months. 35 months శాలరీ. బట్ సేవింగ్స్ 35 lakhs ఉండాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ దట్. 6-7 years పైన పడుతుంది. ఒక సింగిల్ మెడికల్ బిల్ వస్తే చాలు. అంతెందుకు వస్తుంది అంటారు. పోయి చూడండి యశోదాలో. సో వాళ్ళకి డైలీ అలాంటి కేసెస్ బాగానే తగులుతాయి. సో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. సో ఇందాక ప్లానింగ్లో చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. సార్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంత మ్యాండేటరీగా? మ్యాండేటరీ అంటే సో వచ్చే జబ్బులని మనకు చెప్పి రావు కదా. సో 20s కనుక బీపీఆర్, హైపర్ టెన్షన్ వస్తే అసలు పాలసీ ఇవ్వదు. సో 20s వచ్చినాయంటే నేను ఫ్యూచర్లో ఎలా అంటారు. నెక్స్ట్ హైపోథైరాయిడ్కి పాలసీ ఇస్తారు, హైపర్ థైరాయిడ్కి ఇవ్వరు. కానీ ఎవరైనా కానీ థైరాయిడ్ ఉంది అంటారు, బట్ అది హైపోనా హైపరా. నెక్స్ట్ హెపటైటిస్, లివర్ ఇన్ఫెక్షన్ చేసేది, దానికి ఇవ్వరు పాలసీ. నెక్స్ట్ ఇది మొన్న చూశాను డిఫరెంట్ కేస్. సో హెరిడిటరీ ఇష్యూస్లో కొన్ని ఇష్యూస్కి అసలు పాలసీ ఇవ్వరు. ఓకే. సో బై బర్త్ వాళ్ళకి ఆ ఇష్యూ వస్తుంది. సో G6PD డెఫిషియన్సీ అది యాక్చువల్లీ కొన్ని కమ్యూనిటీస్లో ఉంటుంది. సో ఫాదర్, గ్రాండ్ ఫాదర్, చిల్డ్రన్, నెక్స్ట్ గ్రాండ్ చిల్డ్రన్ అలా వెళ్తూనే ఉంటుంది. ఇష్యూ అంటే వాళ్ళకి అసలు జీవితాంతం పాలసీ ఇవ్వరు. ఓకే. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. మనం ఏంటంటే జనరల్గా 5 lakhs పాలసీ తీసుకుంటాం. తీసుకొని ఒక 1 CR పాలసీ తీసుకోండి, మేబీ ఇట్ విల్ కాస్ట్ సమ్ 20,000 హై. ఓకే. ఇయర్లీ ఒక 20,000 కదా. 10 lakhs తీసుకుంటే దాని మీద ఒక 20,000 ఎక్కువ ఉంటుంది 10 lakhs మీద. ఓకే. ఈ 20,000కే 1,00,000 రూల్స్ ఇస్తే రేపు బిల్ వచ్చినప్పుడు, సో వాదించినప్పుడు అవతల ఏం కట్టడు, మీరే కట్టుకోవాలి. రీసెంట్ టైమ్స్లో ఈ టర్మ్ పాలసీస్ విషయానికి వచ్చేటప్పటికి 1 crore టర్మ్ పాలసీస్ అనేది కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకు ఇలా తీసుకుంటున్నారు? సో ఎందుకంటే వాటిని పాలసీ బజార్ మెయిన్గా అవే అడ్వర్టైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కానీ మెయిన్గా అదే అడ్వర్టైజ్ చేస్తుంది. సో 10 ఏళ్ల క్రితం అయితే ఆ 1 CR అనేది జనరల్గా సరిపోయేది. బట్ జనాల్లో ఏంటంటే 1 crore అనేది వాళ్ళ మైండ్లో వెళ్ళిపోయింది. ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది.
సో నీకు ఒక ఇయర్లీ 20 lakhs శాలరీ వస్తున్నా 1 crore పాలసీ. ఈవెన్ ఇయర్లీ 30 lakhs వచ్చే వాళ్ళు కూడా 1 crore పాలసీ చాలంటున్నారు. అది ఎవరికంటే 6-7 lakhs వచ్చే వాళ్ళు 1 crore పాలసీ అయితే సరిపోతుంది. 30 lakhs వచ్చేవాడు దాదాపు 30 lakhs స్పెండ్ చేస్తాడు. సో 30 lakhs స్పెండ్ చేసే పర్సన్ రేపు ఒకవేళ ఏమైనా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ 1 crore సో 1 crore వస్తుంది. 3 yearsలో అయిపోతుంది. నెక్స్ట్ నుంచి ఫ్యామిలీ ఎలా ఉండాలి? సో ఈ మెయిన్ ఈ ఆన్లైన్ ఏజెన్సీస్ పని ఏంటంటే నీకు పాలసీ ఇవ్వాలి. నీకు పాలసీ ఇవ్వాలంటే వాళ్ళ కస్టమర్ బిహేవియర్ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. రైట్. సో కస్టమర్లు దేనికి మెయిన్గా సెర్చ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తారు. సో దాన్ని మనం మన నీడ్ అనలైజ్ చేసుకోకుండా సో వాడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసి మనం వెళ్ళిపోతే ఎలా? ఓకే. సో అసలు 1 crore అనేది అసలు ఈ రోజుల్లో అసలు ఏం సరిపోదు అసలు. ఓకే. హైదరాబాద్ లాంటి సిటీలో సో అసలు ఏమైనా 1 crore వచ్చింది అనుకుందాం. సో ఇన్సూరెన్స్ ఒకవేళ ఏదో పొరపాటున రిస్క్ జరిగింది, ఫ్యామిలీకి 1 crore వచ్చింది. సో దాంతో 7 lakhs ఎఫ్డి చేస్తే ఇంట్రెస్ట్ 7 lakhs వస్తుంది. పిల్లల ఫీజు ఎంత ఉంటుంది ఈరోజు? ఎల్కేజీ నుంచే చూసుకుంటే లక్షలు ఉంటుంది. సో 2 kids ఉన్నారనుకుందాం, 2 lakhs అయిపోతాయి. 2 lakhs అయిపోతాయి. హౌస్ రెంట్ ఒకవేళ ఇవన్నీ అయిపోతున్న తర్వాత ఇంకెంత అయితే 2-3 lakhs మిగులుతాయి. రైట్. సో దానిలోనే మన లైఫ్ స్టైల్ ఉండాలి. సో ఇప్పటి వరకు మీరు పర్ ఇయర్ 30 lakhs స్పెండ్ చేసిన పర్సన్ నెక్స్ట్ నుంచి ఆ ఫ్యామిలీ నెక్స్ట్ నుంచి నువ్వు 7 lakhsలోనే స్పెండ్ చేయాలి అదే లిమిట్ పెట్టుకుంటే ఎంత కష్టంగా ఉంటుంది? చాలా కష్టం ఉంటుంది. సో దాదాపు కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. సో దానికనే అతనికి ఎంత కవరేజ్ కావాలి, సో ఫ్యామిలీ సేఫ్గా ఉండటానికి ఫైనాన్షియల్గా ఏ బర్డెన్ లేకుండా ఉండటానికి ఎంత కవరేజ్ అవసరం. అండ్ ఇవన్నీ కూడా 1 CR తీసుకున్నప్పుడు లోన్ తీసుకుంటారు చాలామంది. సో కార్ లోన్ తీసుకున్నాం, హౌస్ లోన్ తీసుకున్నాం, ఆటోమేటిక్గా అప్లోడ్లు అందరూ వస్తారు. బయట అప్లోడ్లు ఉంటారు. ఈ అప్పులన్నీ ఫస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాగానే ఇంకా వాళ్ళు వచ్చేస్తారు. అవన్నీ ఫస్ట్ వాళ్ళు తీసేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా అవి కూడా పోతే ఇంకా మిగిలేదు ఎంత. సో నీకు ఎంత హ్యూమన్ లైఫ్కి ఎంత వాల్యూ ఉంది ఎంత దాన్ని బట్టి పాలసీ తీసుకోవాలి. అంతేగాని స్టాండర్డ్ పాలసీ 1 crore ఒకప్పుడు 10 years 2010, 2012 అప్పుడు అవి నడిచాయి. ఈ రోజులో 1 CR ఈజ్ నాట్ ఏ లగ్జూరియస్ వన్. ట్రై టు టేక్ మీ శాలరీ కనీసం 20 times తీసుకోండి. ఓకే. ఒకవేళ తగ్గితే మీరు ఇప్పుడే 1 CR ఉంది అంటే మీ శాలరీ 20 times, సో ఇంకో 2 CR తగ్గింది అనుకుందాం, ఇంకా ఎక్స్ట్రా 2 CR తీసుకోండి. ఓకే. సో 1 CR ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ డేస్. ఓకే. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న సీక్రెట్స్ ఏదన్నా ఉన్నాయా యూజువల్గా మనము సెలెక్ట్ చేసుకోవడానికి అనేది ఎలా? సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఓకే. సో మనకేంటంటే ఈ రోజుల్లో రూమ్ రెంట్ లిమిట్ లేదు అని చెప్పి పాలసీ వస్తుంది. సో చాలా మంది చెప్పి కొనేస్తారు. సో మేము ఏం చేసామంటే డీప్గా డిగ్ చేయడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని తిరిగా. యశోద ఇక్కడ హైటెక్ సిటీలో వాళ్ళ ఇన్సూరెన్స్ హెడ్తో మాట్లాడు. సో నా దగ్గర యాక్చువల్లీ ఐ హ్యాడ్ అన్ అన్లిమిటెడ్ పాలసీ. ఓకే. నా దగ్గర అన్లిమిటెడ్ పాలసీ ఉంది. సో నేను సూట్ రూమ్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. సో రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. వాడు నేను ఏమన్నా అన్నాడు, అదే నా దగ్గర పాలసీ ఉంది కంపెనీ కట్టుతుంది అంటే నాకు అగ్రిమెంట్ ఉంది ఆయనలో ఆ కంపెనీతో, వాడు నాకు సింగిల్ ప్రైవేట్ రూమే ఇస్తా అంటున్నాడు. ఓకే. నేను క్లైమ్ నేను నీకు పెట్టను. సో మనకి తెలియదు. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇదే సిచ్యువేషన్. ఓకే. వాళ్ళకి మ్యాక్సిమం ఎలిజిబుల్ లిమిట్ సింగిల్ ప్రైవేట్ రూమ్. ఓకే. మనకు అంతకన్నా ఎక్కువ కావాలంటే మన ఓన్ పాకెట్తో మనం బిల్ కట్టాలి. నెక్స్ట్ దాన్ని రియంబర్స్ చేసుకోవాలి. ఇది కంపెనీస్ నుంచి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంపెనీస్ పాలసీ ఇచ్చేటప్పుడు బాగానే ఇస్తాయి. ఓకే. బట్ క్లైమ్ అప్పుడు చాలా ఇబ్బంది పడుతాయి. ఏమైనా సీరియస్ క్లైమ్ కనుక మనం చేసామంటే కనుక, సో ఇది ఏంటంటే నేను మొన్న ఒక ఇన్సూరెన్స్ చూశాను. సో దే టుక్ ఏ పాలసీ. ఒక 3 monthsలో ద ఫ్యామిలీలో ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. వాడు ఏం చేశాడు, ప్రీ అప్రూవల్ని జస్ట్ చూస్తాడు, ఆటోమేటిక్గా ఇచ్చాడు. మనకు క్లైమ్ పెట్టినప్పుడు ఇది నాకు సస్పిషియస్గా ఉందని చెప్పి రిజెక్ట్ చేశాడు. ఓకే. వాళ్ళకి తెలియదు, క్యాష్లెస్ ఉంది కదా అందుకని నేను జాయిన్ అయ్యా అంటాడు. సో ఇన్సూరర్ తను అనుకుంటే క్యాష్లెస్ ఇవ్వచ్చు, లేదా రియంబర్స్మెంట్కి రమ్మనొచ్చు. అసలు రియంబర్స్మెంట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే. క్యాష్లెస్ అనేది వాడు ఎక్స్టెండ్ చేసేది, వాడికి ఆపరేషన్స్ వైజ్గా ఈజీగా ఉంటుంది. అండ్ హాస్పిటల్స్ టైప్ పెట్టుకుంటే వాడికి తక్కువ బిల్ వస్తుంది. సో దానికి వాడు క్యాష్లెస్ ఎనేబుల్ చేసేది. ఓకే. సో వాడు మెయిన్గా తలుచుకుంటే నిన్ను తిప్పాలనుకుంటే రియంబర్స్మెంట్కి రమ్మనొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్లో ఓర్పు ముఖ్యం. సో మనకు వాడు లేట్ చేస్తున్నాడు అని చెప్పి మనం ఫోన్ చేసి కనుక ఎక్కువ వాడితో మాట్లాడామనుకోండి, వాడు సింపుల్గా సార్ కంఫర్ట్గా రియంబర్స్మెంట్ అంటాడు. ఓకే. ఇది చేసేది ఏమి ఉండదు అక్కడ. సో చాలా మంది క్యాష్లెస్ ఉంది కదా ఎందుకు ఇవ్వు అంటారు. అది వాడికి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు.
ఇంకోటి ఏంటంటే ఇది ఐ దగ్గర చూశాను. సో కొంతమంది ఏంటంటే ఐ సర్జరీస్ చేసుకున్నప్పుడు మోనోఫోకల్ లెన్స్ బైఫోకల్ లెన్స్ ఉంటాయి. యా. బైఫోకల్ లెన్స్ కొంచెం కాస్ట్లీ. వాడు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మోస్ట్లీ మోనోఫోకల్ లెన్స్ ఇస్తారు. అవి కూడా 70,000 లిమిట్ అలానే పెడతారు, 35,000 లిమిట్. కొంచెం పెద్ద హై రేంజ్ పాలసీస్కి వెళ్తే 70,000. బట్ ఈ రోజుల్లో చాలా మంది వాడు ఇచ్చే లెన్స్ వాడట్లేదు. వీళ్ళు స్పెషల్గా వాడుకుంటారు. వాడు బిల్ ఇవ్వడు, అదే ఆ బిల్కి క్లెయిమ్ ఇవ్వడు. అంటే క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనం రీసెంట్ టైంలో వింటున్నాం. అసలు ఏంటి సార్ అది? సో క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా టెర్మినల్ ఇల్నెస్ కనుక ఎఫెక్ట్ అయితే సో దానికి మనం ఒక సర్టెన్ పీరియడ్ సర్వైవ్ అయితే దానికి ఒక లంసమ్ అమౌంట్ పే చేస్తారు. ఓకే. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే హాస్పిటల్ బిల్స్ అన్ని కట్టుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ ఇదే క్రిటికల్ ఇల్నెస్. హార్ట్ అటాక్ వచ్చింది, సర్వైవ్ అయ్యాడు 1 month తర్వాత. సో ఒక క్రిటికల్ పాలసీ కనుక నీకు క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కనుక 10 lakhs ఉంటే దే విల్ పే 10 lakhs. ఈ 10 lakhsని మనం లాస్ ఆఫ్ ఇన్కమ్గా లేదా షిఫ్ట్ మనం ఎక్కడైనా బెటర్ హాస్పిటల్ కోసం షిఫ్ట్ అయితే అక్కడ జరిగే ఎక్స్పెన్సెస్కి వాడుకోవచ్చు. సో ఇది నాకు కేసు వచ్చింది, ఇది హెచ్ఎన్ఐ ఫ్రమ్ ఢిల్లీ. సో ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ కూడా క్రిటికల్ ఇల్నెస్ ఒక స్టేజ్ దాటితే. సో దాని ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో బాంబేలో ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటారు. ఓకే. సో ఆయనకి అసలు డైరెక్ట్గానే క్యాష్ పెట్టి చేయించుకోవాల్సిన కేపబిలిటీ ఉన్న పర్సన్. బట్ మేము ఎందుకో ఆయన క్రిటికల్ ఇల్నెస్ పాలసీ 1 crore ఇచ్చాం. ఓకే. హీ సర్వైవ్ దట్ థింగ్. ఫ్యామిలీ మొత్తం బాంబే షిఫ్ట్ అయింది. ఓకే. మంచి లగ్జూరియస్ అపార్ట్మెంట్లో రెంట్ తీసుకున్నాడు, విచ్ ఇస్ అరౌండ్ 2 lakhs per month. ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపేసి ఆ 2 monthsలోనే దాదాపు 70 lakhs అయింది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఉంది. ఓకే. 1 crore వచ్చింది. బట్ అందరికీ ఆ ఫిజిబిలిటీ ఉండకపోవచ్చు. సో అందుకని క్రిటికల్ ఇల్నెస్ పాలసీ తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ విల్ పే హాస్పిటల్ బిల్స్, అంతేగాని నువ్వు ఇక్కడ నుంచి బెటర్ ట్రీట్మెంట్ కానీ వేరే సిటీకి వెళ్ళాలంటే ఆ కాస్ట్ భరించదు, నిన్నే వెళ్ళమంటుంది. అదే క్రిటికల్ ఇల్నెస్ అంటే కనుక వాళ్ళకి లంసమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి దేనికైనా వాడుకోవచ్చు. ఇంకోటి అంటే జాబ్ లేకపోతే ఆ టైంలో క్రిటికల్ ఇల్నెస్ వస్తే కనుక జాబ్ అనేది క్వశ్చనే ఉండదు. అసలు మనం వర్క్ చేయడానికి కొన్ని నీళ్ళు పట్టవచ్చు, 1 or 2 years పట్టవచ్చు. సో ఆ టైంలో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ అలాగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే టైంలో మనం ఆన్లైన్లో తీసుకుంటే బెటరా, లేకపోతే ఇటు ఏజెంట్ త్రూ కానీ లైక్ ఆఫ్లైన్ తీసుకుంటే బెటర్ అంటారా? సో నా వ్యూ ఏంటంటే బెటర్ గో అండ్ టేక్ విత్ అన్ ఏజెంట్. ఓకే. సో నీకు ఏంటంటే క్లైమ్ వచ్చినప్పుడు, సో హస్బెండ్ హాస్పిటల్ రూమ్లో ఉన్నప్పుడు, సో నీ వైఫ్ వచ్చేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్తో డిస్కషన్ చేసే మూడ్లో అయితే ఉంటారు. అదే ఏజెంట్ అంటే హీ విల్ కమ్ టు ద హాస్పిటల్, ఆర్ అట్లీస్ట్ హీ విల్ అరేంజ్ ఆ క్యాష్లెస్ అనేది ఈ కంపెనీతో మాట్లాడి ఈజీగా స్మూత్గా వెళ్ళడానికి అరేంజ్ చేస్తాడు. ఓకే. సో నేను చాలామంది ఏజెంట్స్ని చూశాను. సో క్లైమ్ వస్తే కనుక వాళ్ళు వెంటనే ఆ ఇన్సూరెన్స్ ఆర్ఎంఎల్తో మాట్లాడతారు. సో ఎక్కడైనా క్వరీ పెడితే సార్ క్వరీ పడింది అని చెప్పేసి వెళ్ళి అక్కడ ఉండే పర్సన్కి వెళ్ళి రెస్పెక్టివ్ పర్సన్కి ఫార్వర్డ్ చేయడం, సో ఇవన్నీ చేస్తారు. ఆన్లైన్లో చేస్తారంటే సో ప్రతిసారి నువ్వు వేరే వేరే పర్సన్ నువ్వు లిఫ్ట్ చేస్తాడు కాల్. రైట్. నువ్వు మళ్ళీ ఫస్ట్ కాల్ నుంచి సింటాక్స్ అంతా చెప్పాల్సి రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే సెల్ యూ పాలసీ, నాట్ టు సర్వ్ యూ. రైట్. సో నీ దగ్గర ఉండే ఏజెంట్ అంటే నీకు తెలుసున్నాడు కాబట్టి నువ్వు తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాల్ సెంటర్ ఎంప్లాయీస్తో డీల్ చేసేదానికన్నా నీకు తెలిసిన ఒక ఏజెంట్తో డీల్ చేయడం కొంచెం ఈజీగానే ఉంటుంది. పర్సన్ టు పర్సన్ అయితే మనకి ఇంకా ఈజీ అయిపోతుంటుంది. ఆ టచ్ అనేది అక్కడ మిస్ అవుతుంది, ఇక్కడ వస్తుంది. ఓకే. ఇట్ వాస్ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ జానకి.